వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ప్రజెంట్ నేను కడప జిల్లాలో ఉన్నటువంటి కడప కేంద్రంలో ఉన్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మహానాడు వేదిక ముందు నేను ఉన్నాను. 27, 28, 29 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మహానాడులో ఈ రోజు తొలి రోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కంప్లీట్ గా కూడా ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఎంతో మంది ఉత్సాహంగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 175 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఇప్పటికే కడప చేరుకున్నారు. నిన్న సాయంత్రమే నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జరిగినట్టు తెలుస్తుంది. నారా లోకేష్ కి అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. నిన్న రాత్రి కడపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంతో అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా కూడా పూర్తిగా పసుపుమయం అయ్యేటట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాని స్క్రీన్ మీద మనం క్లియర్గా చూస్తున్నాం. చాలా వేదిక అంటే ఎంతమంది కూడా చివరిలో కూర్చున్నా అందరికీ కూడా కనిపించేలాగా విశాలమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదిక నుంచే మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, లీడర్స్ కావచ్చు, నాయకులకి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఈ రోజు 27 తొలి రోజులో మొత్తం అందరికి సంబంధించిన కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది కూడా డిస్కస్ చేయబోతున్నారు. రేపు 28వ తారీఖు అంటే రెండవ రోజు, మహానాడికి సంబంధించి రెండవ రోజు. ఈ రెండవ రోజుకి సంబంధించి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకి సంబంధించినటువంటి గొప్పతనం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకి దారితీసినటువంటి పరిస్థితులు, తదనంతరం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయాల గురించి ఆయన చర్చిస్తారు. ఇక మూడవ రోజు అంటే 29వ తారీఖున కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కడప నుంచి రాయచోటి వెళ్ళేటటువంటి మార్గంలో ఈ పబ్బాపురం అనేటటువంటి ఈ ప్లేస్లో సుమారు 150 ఎకరాల ఓపెన్ ప్లేస్ ఇది. ఇక్కడ ఈ వేదికనంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి మహానాడికి సంబంధించి చాలా ఎక్కువ మంది పెద్ద స్థాయిలో వస్తారని అంచనా ఉంది. సుమారు 4 నుంచి 5 లక్షల మంది వరకు కూడా ఈ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులు, అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయి, మండల, నియోజకవర్గం, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కమిటీలుగా విభజించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ జన సమీకరణ చేస్తున్నారు. జనాలను పనిచేస్తారు. ఇప్పటికే మనం చూసాం, నిన్న కూడా యూటీవీ ఎక్స్క్లూజివ్గా కవరేజ్ చేసింది. కంప్లీట్ దీనికి సంబంధించిన బస్సుల్లో లక్షలాది మంది కడపకు చేరుకుంటున్నారు. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పసుపు కండవాలే కనిపిస్తున్నాయి. పసుపు కండవాలతో కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అటువైపు అధిష్టానం కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చినట్టు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగ కూడా సర్వ్ చేస్తున్నారు. మరోవైపు ఎంతో రుచికరమైనటువంటి మహానాడు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా శ్రేణులు కూడా సంబరంగా ఘనంగా చెప్పుకున్నటువంటి మరో ఏర్పాటు భోజన సదుపాయాలు. సో భోజన సదుపాయాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 22 వంటకాలతో అద్భుతమైనటువంటి మెనూను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం కనుక చూసుకున్నట్లయితే నిన్న కూడా యూటీవీ ఎక్స్క్లూజివ్గా అనేక కథనాలు ఇచ్చారు. అదేవిధంగా కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళందరూ కూడా లోకేష్కు ఉన్నత పదవి పార్టీ అధ్యక్షులు చేస్తాడా, దానికి సంబంధించినటువంటి ఒక డిమాండ్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3వ తరం రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్. సో ఈ 3 తరాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు వీరందరూ కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కువ మంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తరలి వస్తుండడంతో అటువైపు పార్టీ కావచ్చు, అధిష్టానం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు, ఎక్కువ మంది వాలంటీర్స్ కూడా ఈ 3 రోజుల పాటు వారి యొక్క సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేవలం కడప ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీడీపీ కావచ్చు, తెలుగు యువత కావచ్చు, అన్ని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు కాస్త గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా
ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు 10 రోజుల క్రితమే 10 రోజుల ముందుగా కేరళను తాకే, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తాకే. సో కడపలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడికి నిన్న మొన్నటి వరకు కూడా చిన్న భయం ఉండేది. ఎందుకంటే తుఫాన్ వస్తుందా, వర్షం పడుతుందా, ఒకవేళ వర్షం పడితే ఏంటి అనేటువంటి ఒక సంశయం ఉండేది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం వెదర్ అంతా చాలా క్లియర్గా ఉంది. మేఘాలకు ఎండ తగ్గింది కానీ ఎండ లేదు, కానీ మేఘాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. వర్షం అయితే ఆగిపోయింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వాతావరణం కూడా అనుకూలించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎంత ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు ఈ పండుగను ఆస్వాదిస్తామనేటటువంటి అభిప్రాయాన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం నుండి వచ్చారా? ఓకే. కడపలో తొలిసారిగా జరుగుతోంది మహానాడు, ఏమనిపిస్తుంది? అసలు కడపలో మహానాడు ఎలా ఉంటది అనేసి మేము అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ తెలుగుదేశం ఎంత బలంగా ఉందో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రజలే కాదు, దేవుడు కూడా పైనుంచి ఆశీర్వదించాడు. అసలు రాయలసీమ వెళ్తే ఎండలు ఎలా ఉంటాయి అనుకున్నాం. నిన్న మేము బస్సు బయలుదేరి నుంచి కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా చాలా కూల్గా ఉంది. అలా ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇంత ఎండల్లో కూడా రాయలసీమలో కూడా వర్షాలే పడుతున్నాయి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ పసుపు మయంతో వర్షాలు కూడా ఇంకా దేవుడు కూడా ఇంకా కడపని పసుపు మయం చేశాడు. అలాగే వర్షం కూడా పడి ఈరోజు చల్లని వాతావరణం ఏర్పడింది. సో ముందుగా మనం చెప్పుకున్నట్టుగా 3 తరాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్. సో లోకేష్ తరానికి రిప్రజెంట్ చేసేటువంటి కొంతమంది నాయకులు కూడా, యువ నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మహానాడు ఏర్పాట్లు చూస్తే ఏమనిపిస్తుంది? ఈ మహానాడు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా పేరు రంజిత్ అండి. నేను పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం అండి. గతంలో నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశాను. చాలాసార్లు మహానాడుకి వచ్చాము. ఈసారి అయితే చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలు అనుభవించి మన కార్యకర్తలు సమిష్టి కృషితో ఈరోజు మనం పార్టీ ఏర్పడింది. చాలా బాగుందండి, చాలా సరదాగా ఉంది. క్లైమేట్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో చాలా మంది నాయకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఏ రకమైన చర్యలు రాష్ట్రం కోసం తీసుకుంటారు, మన ప్రజల కోసం ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని చూస్తున్నామండి. ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, నారా లోకేష్ గారికి కీలక పదవి అప్పచెప్పాలి అనేటువంటి డిమాండ్ పార్టీలో వినిపిస్తూ ఉన్నట్టుగా వినిపిస్తుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్నకి ఏ పదవి ఇచ్చినా మన ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఏ పదవి ఇచ్చినా లేకపోయినా ఆయనైతే మన ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఎలవేళలా కష్టపడతారు. మీరు కోరుకుంటున్నారా లేదా లోకేష్ గారికి? తప్పకుండా అండి. అంటే మీకు ఆ నమ్మకం ఉందా? అంటే మరింత సమర్థవంతంగా లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారనే, కార్యకర్తలుగా, స్థానిక నాయకులుగా, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నటువంటి అభిమానులుగా మీకు ఆ నమ్మకం ఉందా? తప్పకుండా అండి. ఈ రోజు మీరు చూసుకుంటే యువగలంలో గతంలో మన కార్యకర్తల్లో నూతన ఉత్తేజం లేపగొట్టి మన కార్యకర్తల్ని భయాన్ని నుండి బయటికి తీసుకొచ్చి ఈ రోజు యువగలం పాదయాత్ర చేసిన తర్వాత ఈ రోజు మన పార్టీ ఏర్పడిందంటే యువగలం పాదయాత్ర ఎంతో దీనికి సపోర్ట్ చేసిందని అనుకుంటున్నా అండి. థ్యాంక్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో ఇది ఇక్కడ మహానాడు వేదిక దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించి కంటిన్యూస్ అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా యూట్యూబ్లో అందించే ప్రయత్నం చేస్తున్నాం.